దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 11వ కీర్తన 7వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు నీతిమంతుడు. ఆయన ఎంత నీతిమంతుడు అంటే, ఈ భూలోకంలో ఆయన వలె నీతిగా బ్రతికిన వారు, నీతిగా జీవించిన వారు ఎవరునూ లేరు. ఆ నీతిమంతుడైన దేవుడు నీతిని ప్రేమించువాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి, యేసుక్రీస్తు ఏ రీతిగా నీతిగా యథార్థముగా భక్తిగా జీవించి ఉన్నారో, పరిశుద్ధముగా జీవించి ఉన్నారో, అలాగుని ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం కదా, ఆయన నీతిని ప్రేమించువాడు, భక్తిహీనతను ద్వేషించువాడు. ఎవరైతే నీతిగా, భక్తిగా, పరిశుద్ధముగా ఆయనకి ఇష్టమైన మార్గాలు నడిపించబడతారో వారిని ఆయన ప్రేమిస్తాడు. భక్తిహీనముగా ఉండే వారిని ఆయన ప్రేమించేవాడు కాదు. ఈ మాటలు వింటున్న మన జీవితాలలో నీతిగా మనం బ్రతకాలి. మారు మనసుకు తగిన ఆ క్రియలు మనలో ఉండాలి. మనం మాట్లాడినా అందులో నీతి ఉండాలి. మన ప్రవర్తనలో నీతి కనబడాలి. మన క్రియల్లో, మన భక్తిలో నీతి కనబడాలి. ఆ నీతిగా ఎవరైతే బ్రతుకుతారో దేవుడు వారిని ప్రేమిస్తాడు. నోవాహు నీతిగా జీవించాడు. భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా వారి వారి మార్గాలను చెరిపివేసుకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు నోవాహు ఒక్కడే నీతిగా బ్రతికాడు. దేవుడు ఆ నోవాహును బట్టి అతనిని, అతని కుటుంబాన్ని రక్షించినట్లుగా మనము లేఖనంలో గమనిస్తూ ఉన్నాము. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకు దినములన్నింటిలో మనము నీతిగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమించిన దేవుడు మనం ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, కన్నీల మధ్యలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు చేయి చాచి లేవనెత్తి ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరుస్తాడు. ఆహారం సమృద్ధిగా ఇస్తాడు. ప్రయాణ మార్గాల తోడుగా ఉంటాడు. మనం ఏ అవసరతల మధ్యలో ఉన్నామో ఆ అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఎందుకు అంటే మనం నీతిగా బ్రతుకుతున్నాం కనుక, ఆయన నీతిని ప్రేమించేవాడు కనుక దేవుడు మన జీవితాలలో మేలు జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలైనా. మీరు నీతిమంతుడు, నీతిని ప్రేమించే దేవుడు కనుక మేమును నీతిగా బ్రతుకుటకు, మీ చేత ప్రేమించబడుటకు సహాయం అనుగ్రహించండి. మాటలు విని ప్రార్థనకి నిలిచిన ప్రతి వారును కూడా ఆ రీతిగా బ్రతికి మీ ద్వారా దీవెన పొందుకోవడానికి సహాయం అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.